జై స్వరాజ్య టీవీ సార్, జై స్వరాజ్య టీవీ వాళ్ళకు మేము చాలా రుణపడి ఉన్నాం సార్. గత 25 రోజుల నుండి మా న్యూస్ ద్వారా రాష్ట్రం అంతటా తెలియజేసేటట్టు ఈ ఛానల్ తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులం సార్. ఎస్ఎస్ఏ ఉద్యోగులము ఆల్ వింగ్స్ 1932 మంది మేము ఇందులో పనిచేస్తున్నాం సార్. గత 25 రోజుల నుండి మేము ఏకశిల పార్కు దగ్గర నిరవధిక సమ్మె చేస్తున్నాం సార్. మేము సమ్మె చేయడం వల్ల గవర్నమెంట్కు ఎలాంటి నష్టం జరగకుండా ఇప్పుడు పిలుస్తాడో అప్పుడు పిలుస్తాడో మా రేవంత్ రెడ్డి అన్న అని మేము ఎదురు చూసుకుంటూ ఉన్నాము సార్. ఇక పిలుస్తాడో అగ పిలుస్తాడో మేము ఇంట్లో జరుపుకుంటాం కావచ్చు, క్రిస్మస్ అన్న ఇంట్లో కావచ్చు అని ఎదురు చూపులు చూసుకుంటూ మేము ఇక్కడ కూర్చుంటున్నాం సార్. సార్ ఒక్కసారి మేమందరం ఒక్కసారి వరంగల్కి వచ్చి చూడండి సార్. మేము ఎంతమంది ఆడపడుచులం ఉన్నామో మేము రోడ్డు మీద కూర్చున్నాం సార్. మీరు ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుస్తారని మేము రోడ్డు మీద కూర్చొని ఎదురు చూస్తున్నాం సార్. సార్ ఇకనైనా రేవంత్ రెడ్డి అన్న ఇకనైనా స్పందించి మా కోసము మీరు ఒక మాట మాకు ఇవ్వండి సార్, ఒక జీవో ఇవ్వండి సార్. మేము మాకిచ్చిన మాట కోసం మేము ఇక్కడ కూర్చున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఒక్కసారి చూడండి సార్, మా న్యూస్ వినండి సార్, ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యూస్ వినండి సార్. మేము ఎంతమంది మేము 33 జిల్లాల్లో కూర్చున్నాం సార్ రోడ్డు మీద. మీరు కడుపులో పెట్టుకుంటే మేము మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం సార్. మా ఎస్ఎస్ఏ ఉద్యోగులం ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. వేడుకుంటున్నా సార్. మీరు ఏకశిల పార్క్ దగ్గర మాకు మాట ఇచ్చిండ్రు సార్. చాయ్ తాగే లోపు మీ సమస్యను పరిష్కరిస్తానని చెప్పిండ్రు. మీరు గవర్నమెంట్ మీకు ఏ గవర్నమెంట్ ఉండి మీకు న్యాయం జరగలేకపోయిందో మా గవర్నమెంట్ వస్తే మీకు సమస్యలన్నీ దర్బారుగా మిమ్మల్ని పిలిచి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానన్నారు సార్. మీరు ఇదేనా సార్ మా సమస్యలు పరిష్కారం చేసేది? అసెంబ్లీలో ఇంతమంది మాట్లాడితే మీరు కొంచెం కూడా రెస్పాండ్ కాకుండా ఏం మాట వస్తుందో అని మేము టీవీ ముందు కూర్చొని వింటున్నాం సార్. మీరు ఏం స్పందించకపోవడం మాకు అసలే నచ్చలేదు సార్. మేము ఇంతమంది మీ రోడ్డు మీద ఉన్నాము, ఇంతమంది సార్. ఒక మార్పు మేము ఇంత మార్పు తెచ్చినాము, ఇంత మార్పు మేము గవర్నమెంట్ నే మార్చేసినాము, అంత మార్పు తీసుకొచ్చినాం సార్. మీరు మా జీవితాలలో మార్పు తీసుకురాలేరా? మీరు ఒక సీఎం గా ఉండి మాట కోసం ఇంత అదిగా చెయ్యలేరా? మేము ఇంతమంది మీ రోడ్డు మీద ఉన్నాం సార్. ఇంతమంది మేము రోడ్ల మీద ఉన్నాం సార్. ఇప్పుడైనా చర్చలు జరుగుతున్నాయి సార్. ఇప్పటికైనా మా ప్రస్తావన తీసుకొచ్చి రేపు మాకు ఒక తీపి కబురు చెప్పాలని నేను కోరుకుంటున్నాను సార్. దయచేసి ఎస్ఎస్ఏ ఉద్యోగులను మాత్రం తక్కువ చూడకండి సార్. పోయిన ప్రభుత్వాలు ఏం చేసినాయో అది మీరు చెయ్యకండి. దయచేసి మీరు ఆ ప్రభుత్వం చేసిందే మళ్ళీ మీరు చెయ్యకండి. మీరు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏం మాట అయితే ఇచ్చిండ్రో అది నిలబెట్టుకోండి. దయచేసి ఆ మాట నిలబెట్టుకుంటే మేము మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం సార్. అంత ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరము ప్రతి ఒక్కరము మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం సార్. స్పందించాలి. మీరిచ్చిన మాట కదా స్పందించాలి.